వైబ్ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో హరసిద్ధి మాతా శక్తిపీఠ ఆలయం గురించి తెలుసుకుందాం. మహాకాళేశ్వర ఆలయానికి కేవలం 350 మీటర్ల దూరంలో మరియు రుద్రసాగర్ సరస్సు మీదుగా ఉజ్జయిని యొక్క మరొక ముఖ్యమైన ల్యాండ్ మార్క్ అయిన హరసిద్ధి మాతా ఆలయం ఉంది. ఉజ్జయిని జంక్షన్ నుండి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది భారతదేశంలో 51 ప్రధాన శక్తిపీఠాలలో 39వ శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచింది. శివుని ఆజ్ఞ మేరకు పార్వతీదేవి 2 రాక్షసులను సంహరించేందుకు హరసిద్ధి అవతారం ఎత్తిందని పురాణాలు చెబుతున్నాయి. శివుడు ఆమె దేహాన్ని బలి అగ్ని నుండి మోస్తున్నప్పుడు ఆమె మోచేయి ఇక్కడ పడింది కాబట్టి ఆలయం ఉనికిలోకి వచ్చింది. ప్రధాన దేవత హరసిద్ధి మాత, మహాసరస్వతి మరియు మహాలక్ష్మి విగ్రహాలతో చాలా పెద్ద ఆలయ సముదాయం మధ్యలో ముదురు వెర్మిలియన్ రంగులో చిత్రీకరించబడింది. ఈ ఆలయం మరాఠా కాలంలో నిర్మించబడింది. ఆలయ వాస్తుశిల్పం కొన్ని మరాఠా ప్రభావాలను కలిగి ఉంది. దీనికి 4 ప్రవేశాలున్నాయి, ప్రతి దిశలో ఒకటి, మరియు ప్రధాన ద్వారం తూర్పు వైపున ఉంది. దుర్గాదేవి యొక్క 9 రూపాలను సూచించే శ్రీ యంత్రం ఉండడం ఈ ఆలయ విశిష్టతలో ఒకటి. ఈ ఆలయ సమయాలు ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఆలయ వెనుక భాగంలో ఆలయంకు సంబంధించిన సత్రం ఒకటి కలదు. అక్కడ 400 రూపాయల నుండి 800 రూపాయల వరకు గల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ దీపాలతో అలంకరించబడిన 2 స్తంభాలు మరాఠా కళకు ప్రత్యేకతలు. నవరాత్రి సమయంలో వెలిగించే ఈ దీపాలు అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయి. ఆవరణలో ఒక పురాతన బావి ఉంది మరియు దాని పై భాగాన్ని కళాత్మక స్తంభం అలంకరించింది. 9 రోజుల నవరాత్రి ఉత్సవాలు హరసిద్ధి మాత ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ మరియు ఆలయాన్ని పువ్వులు మరియు దీపాలతో అలంకరిస్తారు. ఈ ఆలయం యొక్క హారతి సమయాలు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, అలానే సాయంత్రం 6 నుంచి 7 వరకు హారతిస్తారు.
ఈ నక్షత్ర స్తంభాల మీద వెలిగించే దీపాల యొక్క అద్భుత దృశ్యాన్ని ఇప్పుడు మీరు వీక్షించండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.